వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికీ ఎప్పటికీ పరిష్కారం కాందొకటే. రైతుకి రొక్కం రాదు, వినియోగదారుడికి లాభం రాదు, మధ్యలో దళారీనే బాగుపడతాడు. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అవుతున్నటువంటిది. ప్రస్తుతం అరటి టన్ను 25,000 ఉంది. మన దగ్గర డజన్ 50 నుండి 70 రూపాయలు వసూలు చేస్తున్నారు. చీని టన్ను 20,000 ఉంది. మన దగ్గర వచ్చేటప్పటికి కేజీకి 2 కిలో 100కి 2 కిలోలు అట్లా ఇస్తున్నారు. ద్రాక్ష టన్ను 40,000 ఉంది. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి వినియోగదారుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఏది 100 రూపాయలు 150 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. టమోటా కేజీ 9 రూపాయలు అక్కడ ధర అయితే మన దగ్గరకు వచ్చేటికి 15 రూపాయల నుంచి 15 రూపాయల దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మిరప కేజీ 15 రూపాయలు అక్కడ తీస్తుంటే మన దగ్గరకు వచ్చేటికి మిరపకాయ ఏ రేంజ్లో ఉందో నేను చెప్పక్కర్లేదు. పుచ్చకాయ కేజీ 8 రూపాయలు, మన దగ్గర ఏమో 40 రూపాయలు ఆ రేంజ్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కర్బూజా కేజీ 13 రూపాయలు అక్కడ రైతుల దగ్గరికి అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి కాయ వచ్చేటప్పటికి 50 రూపాయలు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కేజీ 60 రూపాయలు, మన దగ్గర ఒక్కొక్క కాయే దగ్గరగా 60-70 రూపాయలకి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ఉద్యాన పంటలు మన దగ్గర విపరీతంగా ఉన్న సమస్య ఏంటంటే రైతులకి లాభం రావట్లేదు, అలాగే వినియోగదారుడికి లాభం అందట్లేదు. బ్రోకర్లు బాగుపడిపోతున్నారు.